మీరు మ్యామ్తో నేర్చుకున్నప్పుడు దట్ ఈస్ డైరెక్ట్ డై, ఓకేనా. సో డైరెక్ట్ డై ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ యూ ఆర్ టేకింగ్ కలర్ అండ్ రాక్ సాల్ట్ మిక్స్ విత్ దాట్. క్వాంటిటీ డిపెండ్స్, ఓకేనా. మీరు లైక్ 1 మీటర్ క్లాత్ ఒకవేళ మీరు డై చేస్తున్నారు అంటే యూ నీడ్ టు టేక్ 2 liters వాటర్ లైక్ దాట్, ఓకే. యూ నీడ్ టు టేక్ 1 meter ఫ్యాబ్రిక్ విత్ కలర్ 2 to 4 grams. It depends upon the color texture. Like if it is orange like this, you are taking 2 spoon, okay na, 2 tablespoon, sorry teaspoons తీసుకోవాలి, not table. దీనికన్నా చిన్న ఉంటుంది ఇంకా టీ స్పూన్ అంటే. సో లైక్ 4 gram అనుకోండి మీరు, ఓకేనా, లైక్ ఇంత ఫర్ 1 meter. ఫర్ సారీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫుల్ స్పూన్, ఓకేనా. సో దాట్ ఈస్. So saree, fabric, garment, anything, it depends upon the fabric. Like direct dye చేస్తున్నారంటే you need only cotton. మీకు కాటన్ తప్ప వేరే ఏది రాదు, ఓకేనా. వాట్ డై, టుడేస్ టాపిక్ వాట్ డై. ఇన్ దిస్ యూ కెన్ యూజ్ సిల్క్, పాలిస్టర్స్, రేయాన్స్, కాటన్స్, ఓకేనా. ఇలా అంటే చాలా యూజ్ చేసుకోవచ్చు మనం. సో వాట్ ఈస్ ద మటీరియల్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ విల్ బి ద సేమ్ ఫర్ ఆల్. లైక్ మనకి ఇదే కలర్ మనం వాడుతున్నామా డైస్కి, లేదు, అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది, బట్ లుక్ సేమ్ ఉంటుంది, ఓకేనా. పౌడర్ లాగానే ఉంటుంది. బట్ వాట్ డై ఈజ్ లైక్ ఎ టాల్కమ్ పౌడర్. టాల్కమ్ పౌడర్ ఈజ్ వాట్, సాఫ్ట్. ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్, ఓకేనా. వాటర్లో పోర్ చేస్తే ఇట్ విల్ నాట్ డిజాల్వ్ క్విక్లీ, ఓకే. సో దాట్స్ వై వీ యూజ్ TRO ఆయిల్, ఓకేనా, ఫర్ డిజాల్వింగ్ దిస్. సో అండ్ హియర్ కాస్టిక్ సోడా, hydros, 2 are there more. Why? Because we need a silk fabric dye, polyester fabric dye. For that we need the chemicals to fix the color on the fabric, right? Now mixing ela chupistunna. So same as me under the dye color kavali. We are using cotton now, ma'am. So is We it can, okay with this? Okay. I told cotton, right? Cotton కూడా చెప్పినా కదా, దాంతో పాటు సిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాటన్, సిల్క్, పాలిస్టర్స్ అవి కూడా మనం డై చేసుకోవచ్చు. బట్ అన్నీ మీరు తెచ్చి వేస్ట్ చేయడం ఎందుకు అని మనం కాటన్ మీద నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్ ఉంటే మీరు షిఫాన్ మీద నేర్చుకుంటాం. బికాజ్ వీ కాంట్ లైక్ షిఫాన్ మళ్ళీ ఇంకో సబ్ చేసుకోలేము, అందుకని షిఫాన్ ఒకటి ఫ్యాబ్రిక్స్, 2 types ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మీద మీరు నేర్చుకుంటారు, ఓకేనా. ఓకే, నా ఫర్ ఆల్ ఆఫ్ యూ జస్ట్ టేకింగ్ 1 teaspoon. In that TRO oil, same quantity, like ఇదే స్పూన్ తో తీసుకోవాలి, ఓకేనా. దీనికి బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర. So it will come like a paste form when you mix it, ఓకేనా. సి లైక్ దిస్ విల్ కమ్ ఇన్ ఎ పేస్ట్ ఫామ్. దీంట్లో కొంచెం హాట్ వాటర్, ఓకే, కొంచెం హాట్ వాటర్ వేస్తే అప్పుడు మంచిగా కొంచెం ఇంకా మిక్స్ అవుతారు. ఓకే, సో వాట్ కలర్ వీ హ్యావ్ టేకెన్ హియర్, hydros. It is a chemical that fits the color. And అట్లానే మనకి ఏదైనా వేరే ఫ్యాబ్రిక్స్ లైక్ సిల్క్ మిక్సింగ్ ఉన్నా కూడా దాని కలర్ రావడానికి ట్రై అవుతుంది, ఐ మీన్ యూజ్ అవుతుంది, ఓకే. సో నౌ డబల్ ఆఫ్ అవర్ కలర్. And same caustic soda. Okay, so now you can see the color. Okay, color will be changed in when we are using hydros and caustic soda, okay na. But it is in hot water. ఒక్కసారి మీరు కలర్లో తీసినాక గాలికి ఇట్లా జస్ట్ అండిస్తే చాలు, అది నార్మల్ మన ఆరెంజ్ కలర్కి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వాట్ డై, అంటే తెలుసుకోవడానికి ఐడెంటిఫికేషన్. దిస్ ఈస్ వాట్ డై అన్నట్టు, ఓకేనా. సో ఇట్ విల్ గెట్ లైక్ అ రెడ్ ఆర్ పింక్ కలర్, ఓకేనా. మళ్ళీ ఇది సేమ్ ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. సో యాడింగ్ హియర్ ఇన్ 1 bowl.
ఓకే, ఒక కలర్ డన్ అయిపోయింది. యూ కెన్ సీ లేయర్, పైన లేయర్ ఆరెంజ్ ఉంది. ఓకే ఓకే, సేమ్ యాజ్ అనదర్ కలర్ చేస్తాం. ఓకే, నౌ ద థింగ్ ఇస్ లైక్ వన్ కలర్ ఇన్ యువర్ వన్ శాంపుల్, లైక్ సింగిల్ డైలో ఒక కలర్ కావాలి, డబుల్ డైలో ఇంకో కలర్ కావాలి కదా. టూ కలర్స్ ఇన్ వన్ ఫ్యాబ్రిక్, వన్ కలర్ ఇన్ వన్ ఫ్యాబ్రిక్. సో now first you have to do, you have to start with the lightest color. మన రెండిట్లో లైట్ కలర్ ఏముంది, ఆరెంజ్ ఉంది కదా. సో ఫస్ట్ డబుల్ డై శాంపిల్స్ ఉన్నాయి కదా, పక్కన పెట్టుకున్నారు, దాన్ని ఫస్ట్ ఆరెంజ్లో యాడ్ చేయాలి అంతే. ఓకేనా, ఆరెంజ్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, యూ విల్ గెట్ ఆరెంజ్ కలర్ ఆన్ దాట్ ఫస్ట్. తర్వాత తీసినాక యూ హ్యావ్ టు టై అగైన్ వన్ మోర్ టైమ్ ఇన్ అనదర్ ప్లేస్, అండ్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ ద గ్రే కలర్. రైట్, మనం ఇంకొక కలర్ ఏం చేస్తున్నాం, గ్రే చేస్తున్నాం. సో గ్రే చేస్తే మనకి ఇంకో కలర్ వస్తుంది. సో డార్క్ కలర్ దాని మీద వస్తుంది. సో ఆల్వేస్ వెన్ ఎవర్ యూ ఆర్ డైయింగ్ ఎనీథింగ్, 2 కలర్స్ 3 కలర్స్ చేయాలనుకుంటే స్టార్ట్ ఫస్ట్ విత్ లైటెస్ట్ కలర్. మీ దగ్గర ఉన్న కలర్లో ఏదైతే now soak single dye fabric in one tub. Take plastic tub there, single dye ఒక దగ్గర, డబుల్ డై ఒక దగ్గర, టై టబ్ లో సోక్ చేయండి వాటర్ తీసుకోండి. సింగిల్ అంటే సింగిల్ అంటే ఎక్కువ చూసుకోండి. సింగిల్ ఎక్కువ నాట్స్ ఉన్నది సింగిల్, డబుల్ డై తక్కువ ఉంటుంది. సింగిల్ డై అయిపోయిందా? సింగిల్ డై వేసారా అందరూ? ఎక్కువ నడుస్తున్నారు సింగిల్ డై. అండ్ మేక్ ష్యూర్ కి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి, ఇది మన బట్టల పైన పడితే పోదు కలర్. అక్క అయిపోయిందా? అంటే వన్ కలర్ కదా, ఇది ఖాళీగానే ఉన్నది, అందుకే గ్రేలో చేసుకోండి సింగిల్ డై. ఆరెంజ్ కి ఫస్ట్ దీంట్లో డిప్ చేయండి. డబుల్ ఓకేనా, 2 minutes. వై? బికాస్ వీ నీడ్ అ పర్ఫెక్ట్ కలర్. వెట్ క్లాత్ లో పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. ఓకేనా, ఆల్వేస్ వెన్ ఎవర్ యూ డై ఇట్ యూ హోమ్ ఆల్సో వాష్ ఫస్ట్ అండ్ దెన్ డై కలర్ని, ఫ్యాబ్రిక్ని. డ్రైగా మీరు ఆల్రెడీ వాష్ చేసినా కూడా డ్రైగా వేయకూడదు, అప్పటికప్పుడు మళ్ళీ వెట్ చేసి వేయాలి, మంచిగా వాటర్ తీసేసి. ఓకేనా, సింగిల్ డై దాన్ని సోక్ చేయండి. డబుల్ కోసం ఇంకో టబ్ తీసుకో. If you're getting confused anytime, just ask me. Okay, double dye. అవును, డబల్ డై అది టైం టెక్నిక్. 2 minutes అయిందా? ఒకసారి ఇట్లా స్క్వీజ్ చేయండి. సింగిల్ డై గ్రే కలర్ లేపాలి. గడ్డలు గడ్డలు ఉంది, తుడుద్దాము. ఒకసారి అడగండి. మన మమ్మీ నాకు స్టీల్ స్పూన్ లేక నువ్వు ఇచ్చుకో, ఎంత తీసుకొస్తావు? నువ్వు డై చేసిన డబల్ సారీ సింగిల్ డై. సింగిల్ డై స్క్వీజ్డ్ మెటీరియల్స్, soaked and squeezed. soaked 2 minutes and squeezed. We're gonna dip in grey color. Dark color, we have to mention dark color. మళ్ళీ చిల్తే నా మొహం మీద. వేరే వేరేగా పెట్టుకునే స్పూన్స్. ఓకేనా, ఒక కలర్కి వచ్చింది మిక్స్. కింద వరకు ఇట్లా ప్రెస్ చేయి మంచిగా. అట్లొద్దు, స్ట్రైట్ గా మొత్తం వర్టికల్ పట్టిన దానికి ఏం పెట్టినా రీల్స్ చేస్తారా? లేదు మా
ఈరోజు యాబ్సెంట్ అయిన వాళ్ళకి తెలియాలి కదా. ఆ. మరి రేపు మీ రియాక్షన్ అయితే మీరు కూడా తీసుకుంటారు వీడియో. తీసి పంపిస్తారు. క్లాస్ మిస్ కావద్దు. వచ్చేదే వారానికి ఒక రోజు ఆ క్లాస్. కంటిన్యూస్ ఆన్లే ఉండాలి. 10 minutes, 5 to 10 minutes it should be boiled. ఒక మగ్గులో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఇట్ నీడ్ 1 more time, right? 1 minute ఇంకా. ఓకే, మళ్ళీ మీరు సింగిల్ డే వదిలేయచ్చు, డబుల్ డే తీసేసుకోండి. బికాజ్ యూ నీడ్ టు టై ఇట్ 1 more time నా. సో టైం పడుతుంది, ఆ లోపల ఇది ఇంకా మంచిగా కలర్ వచ్చేస్తుంది. సరే, దిస్ వన్ యూ నీడ్ టు టేక్ అవుట్. అందరు వేసేసారు కదా. జస్ట్ టేక్ కింద కొంచెం చెత్త చాచి ఎట్లా తీస్తారా? ఒక లేదు, ఇలా పట్టుకొని రెండు మెల్లగా చిన్నగా ఒక్కొక్కటి తీసినా బాగుండలేదు. ఇది అవుతుంది. డ్రెస్ డార్క్ కలర్ ఉన్నది వాళ్ళు చూస్ చేసుకొని తీయడానికి సజెషన్ అది. ఇప్పటి నుంచి వేసుకురావాలి. అవును, నిజంగా జోకు డార్క్ అంట ఫ్రెండ్స్. ఇది ఒక్కటి వడ్డా సరే గుండె అయిపోతుంది. ఆ థ్రెడ్స్ని కట్ చేసేది ఉండే మనం అసలు. అనుకో డన్, రిమూవ్డ్ ఎవ్రీథింగ్. పేల్ ఎల్లో కలర్ వస్తుంది అవుట్పుట్. అట్లా కూల్ చేసి వాటర్ మంచిగా తీసేయాలి. ఓకేనా? అండ్ ఎవరి వాళ్ళు తీసుకొని కమ్ హియర్ ఇన్ దిస్ టేబుల్ విల్ టై ఇట్. ఐ టెల్ యు హౌ టు టై ఇట్. సో గంట క్లీన్ టైం అంటే డెకరేషన్ కి అందరూ తీసుకొని చూస్తారా? లేదు మా నైట్ వాళ్ళు అందరూ మీరు అందరూ చేస్తారా? స్టిల్ బాయిలింగ్ ఫ్రెండ్స్. డబ్బా బాగాలేదు ఒకదాన్ని పంచుకుంటున్నారు ఒకటి ప్రసాదం. ఈ కట్టపుల నాది. అక్కడ రావాలి. కలరే కాలి. మళ్ళీ డిప్ చేసుకుని రావాలా? మళ్ళీ ఒకసారి డిప్ చేసి ఇదా ఈ సైడ్ మళ్ళీ పోలీస్ సేమ్ ఇప్పుడు ఇది ఇలా చేయాలి. చేయాలి. డైరెక్ట్ పెట్టేసేయాలా? అదే ట్రయాంగిల్ చేసినప్పుడు, లేకపోతే అలా ఫోల్డ్ చేయాలి? ఫోల్డ్ చేయాలి. అంతే, ఫోల్డ్ చేయాలి. అట్లంటే దీని ఆపోజిట్ ఇటు పెట్టి ఇక్కడ పెట్టి ప్లేస్ చేసి థ్రెడ్ ఇలా ఫోల్డ్ చేస్తాను. అక్కడ కలర్ వచ్చింది కదా, మరి ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసి అక్కడ కలర్ వస్తుంది. థ్రెడ్లోనే పెట్టాలి. ఒక్క థ్రెడ్ ఏది? థ్రెడ్ జస్ట్
చేస్తున్నా అది స్క్రాచింగ్ కైండ్ ఆఫ్ గురించి ఒక ఎక్స్ట్రీమ్ ఒకసారి లోస్ ఒకసారి యాషెస్ మీరు KT4 3 by 24 కదా. ఇప్పుడు 4 పిలకలే అక్కో నాకు నా ఇన్నోవేటివ్ ఏం ఎక్స్ కదా ఓపెన్ చేయాలి దాని నుంచి ప్లస్ మధ్యలో నాకు ఇంకో 3 అయితే సింగర్ తీసుకోండి నాకు ధన్య. ఏంది నాకు కలర్ ఇట్లా వచ్చింది కాదు కలర్ వాళ్ళు మిక్సింగ్ అప్ రెండు చేసిండ్రు కదా ఇంకో నాకు ఆరిపోయింది ఇది ఆరిపోయినాక పోతుంది ఆ కలర్ పోతుందా కలర్ ఆరెంజ్ అవుతుందని చెప్పింది తను పోతుంది ఇప్పుడు ఈ వైట్ది ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇది ఇట్లా వేయాలి అక్కడ నుంచి ఫోల్డ్ చేయి ఇక్కడ బ్యాటర్ ఎది పెట్టయ్యా బ్యాటర్ ఎమోడి థ్రెడ్ ప్లీజ్ మాస్క్ మనస్విని ఎమోడి థ్రెడ్ ప్లీజ్ ఎమోడి థ్రెడ్ అటు నుంచి కాదు లైట్ కలర్ కనిపించాలి బయటికి ఆపోజిట్ డైగ్నల్ చేయాలి ఇటు నుంచి అటు నుంచి ఆమె దీపం అసలు ఏమైంది మధ్యలో బుక్ అయిపోయింది అందరూ బుక్ ఎవరైతే ఇద్దరు ఫినిష్ చేసేస్తున్నారు తొందరగా వాళ్ళు వెళ్ళి ఆ సింగిల్ డై తీసేస్తారు. ఓకేనా? సింగిల్ డై బంద్ చేసిందా స్టవ్ స్టవ్ బంద్ చేయాలి సింగిల్ ఇది అరే అది సింగిల్గా రాదు, డబల్ ట్రిపుల్ చేసుకో. అదే ఫోలియో Red. సరిపోద్ది ఇది కాదమ్మా రెడ్ దీనికి మధ్యలో ఇది అది కదా అరే ఒక రబ్బర్ బ్యాండ్ ఇన్నోవేటివా ఎక్కువ థ్రెడ్స్ పెట్టేసి మధ్యలో తెలుస్తుంది నేను చాలా టైం ఇప్పుడు డార్క్ నుంచి అందరికంటే లేక హార్ట్ వేసిందట ఫ్లవర్ వేసిందట ఎవరు హార్ట్ వస్తే నా గుండెకాయ అయితే రావు దాని ఫోటో చూసినాక చెప్తాను ఎవరు అయ్యో సరే స్కానర్ పంపిస్తాను. సరే సరే
ఇక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టి మళ్ళీ కనెక్ట్ చేశాను అన్ని కనెక్ట్ చేయాలి సేమ్ రబ్బర్ బ్యాండ్ సేఫ్టీ పిన్స్ మోర్ వెల్ఫిషన్ ఆ పిల్లలు వెళ్ళిపోలే కామెడీ ఉన్నట్టు రోజు పక్కన కూర్చున్నట్టు ఆడుకున్నా నీట్గా మైండ్గా నేను ఇది ఏం చేయాలి అంతే తీసేసినావు కదా అట్లానే తీసేసి ఎందుకు అది మొత్తం వాటర్ వాటర్ ఉంది చేయి రా ఒకసారి నికీషా చేయి అన్నీ ఒక తమ్నెల్ ట్రై చేద్దాం ఆ కవర్ది ఫస్ట్ ఆ కవర్ది కలర్ పోతే మళ్ళీ ఇస్తారు ఎట్లా అందరు అయిపోయింది ఎవరి కంప్లీటెడ్ అందుకే తీసి డ్రెస్సింగ్ టైం ఆరబెడుతున్నారా ఏంట్రా ముందు ఆల్ దీస్ ఆర్ కలెక్టెడ్ ఫర్ డబుల్ డై గ్యాప్లో సింగిల్ డై అన్నీ తీసేసి వాష్ చేసేసి స్క్వీజ్ చేసి దట్ వన్ వాజ్ మై ఆరెంజ్ ఇప్పుడే ఏకండి ఇప్పుడు అంటది ఇట్లా వాష్ చేసిన తర్వాత కలర్ అంటది పంపకాలు ఉంటాయి నాదేది ఈజీగా అట్లా ఐడెంటిఫికేషన్ ఇంకా రెండు రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి ఓకే ఎవ్రీ టైమ్ షీ ఈస్ ప్రూవింగ్ పొజిషన్ ఓకే అన్నీ వస్తున్నాయి మరి చిల్లేటట్టు ఎందుకు తీసుకున్నావు ఏంటి అన్నీ వాష్ చేసి తీస్తుంది కదా స్పైరల్ मुझे भी चाहिए सीजर्स और लाइक दैट రాట్లే సీజర్ కావాలి అక్క సీజర్ సీజర్ అంతా నాకు ఇస్తా ఉన్నా నాకు సీజర్ కావాలి
అప్పటిదాక సీజర్ అరే తేజు కట్టరా చూడండి ఇదేంటిది నువ్వు ఇప్పేటప్పుడు చూసుకో నాకు తెలిసి జిగ్జాగ్ ట్రయాంగిల్ చేసినాం చూడు అది అనుకుంటాం ఎంతగా అయిపోయింది నేను ఇప్పుడు మళ్ళీ నాది డిసప్పాయింట్ అదేం లాజిక్ మరి మీ అందరితో మాట్లాడుతున్నా స్పైడర్ మ్యాన్ మంచిగా వచ్చింది సైజ్ పెట్టిన అబ్బా అది కట్టర్ కావాలబ్బా అక్క జిగ్జాగ్ కట్టర్ ఏదక్క జిగ్జాగ్ కట్టర్ ఏది నిజంగా నెక్స్ట్ క్లాస్ క్యారీ చేయాలని ఇది బాగాలేదు రాలేదు నాకు కూడా రాలేదు నేనే నేను అంటున్నా అరే కట్టర్ ఇరా అయినది అవి సీజర్ థ్రెడ్ కట్టర్ వాట్ ఎవర్ షార్ప్ ఆప్షన్ అక్క నేను క్రియేట్ చేసిన చూడక్క దాంట్లో చూసి అది ఇలా వచ్చింది స్పైరల్ స్పైరల్ అయితే రౌండ్ రౌండ్ నా దెబ్బ నేను 2-3 కత్తర్లు లిఫ్ట్ ఇట్లాంటి నాది చూడండి ఇది ఇన్నోవేటివ్ అవి దాంట్లో చిన్నది కట్ చేయడం ఒక్కసారి అయిపోయింది ఇన్నోవేషన్ మస్తు వస్తుంది నాది చూడండి రీడిజైన్ లాగా ఉంది ఇది నాది చూడండి ఇట్లా బాందిని లాగా ఉంది నేను ఇన్నోవేట్ చేసింది లిఖిత సి పిల్లలు వచ్చినాయి బాగా వచ్చింది ఇన్నోవేషన్ మళ్ళీ ఇట్లా అవును కదా నా ఇన్నోవేషన్ యూస్ అయితే దానికి నేను ఇంకో కలర్ ఇక్కడ వేసాక ఇంకో టై ఇక్కడ వేసాను నాకు ఇట్లా వచ్చినాయి ఒక గ్రే నా ఇన్నోవేషన్ అంతా ఫోల్డ్ అయింది మా సీజర్ రా బాగుంది అసలు నాకు చూడండి చూడండి పిలకలమ్మ పిలకలే ఆ కట్టర్ అంటే మాకు చూడండి ఇది నీది ఇన్నోవేటివా అదే అది రౌండ్ స్క్రంచీ కైండ్ ఇది స్క్రంచీ ఏ చూసుకోర్రా ఎవరో రేరే ఆరేసుకుంటారు నేను ఆడ ఆరేసి క్రంచ్ దిస్ ఇస్ ద ట్రయాంగిల్ వా ఓపెనింగ్ సేమ్ రింగ్ తోనా ఇద్దరిదే చేయాలా వెయ్యాలి కానీ ఎగిరిపోతాయేమో సైజ్ తీయలేదా తెల్ల తెల్లగా అరే అడగండి అరే
అరే నా ఇన్నోవేటివ్ ఇది వచ్చిందిరా ఏదో స్ట్రైట్ లైన్స్ బట్ వాట్ ఎవర్ ఒకసారి చూపిస్తారు తెలవాలిగా మనం ఎంత అద్భుతాలు చేసినామో వీడియో చూసినామో చిన్న వచ్చింది కానీ చిన్న అవును అది ఇద్దాము. అయిపోయిందా యాడ్ చేసారా డబుల్ టై ఇలా ఒక పట్టుకో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఆరెంజ్ అంటే గ్రే వస్తుందా గ్రే లాగా బ్లూ నేవీ బ్లూ అదే ఐమ్ యూజింగ్ దిస్ ఫోన్ యాజ్ ఇలా పెడతా అలా పెడితే అన్నీ ప్రాక్టీస్ నాదేమో తక్కువ డిజైన్ అదే బయట ఇప్పుడు డబల్ డైకి వేసిండ్రా ఇంట్లో అన్నీ సింగిల్ డైవి more 4 minutes अरे शिफॉन కొంచెం సైడ్ కి సోకింగ్ అండ్ స్క్వీజింగ్ ఇదైనా నీ మెడకాయ కదా అంత పొట్టిగా ఉన్నావు అని అసలు ఆబ్వియస్లీ వేసుకోవచ్చు నువ్వు కూడా అదే ఓపెన్ చేసినావా నేను కూడా అదే ఓపెన్ చేసిన ఇలా వచ్చింది అసలు నువ్వు 2 నిమిషాల కెమెరా ముంగల రియాక్షన్స్ నీది రికార్డ్ కావాలి డోర్ పెట్టి చెల్లుతుంది ఆయన చోళ్ళకి చాలి రెండు కట్ చేసుకొని ఎక్కడ దొరుకుతున్నావు అంగా ఆమె మీద పడ్డది పడ్డదా నీకేమైనా అయిందంటే చెప్పు చూడండి బాగుందా ఇక్కడ చెప్పా ఇక్కడ చూసినాక కూడా వేస్ట్గా అంటుందని చెప్పి అయ్యో అదేంటి స్పైరలా అదే మీరు ట్రై చేస్తారు చూడండి
చీజ్ గమ్మి గమ్మి ఉంటుంది కదా. కొంచెం ఇట్లా స్టిక్ ఉంటుంది. ఆయిల్ వేసినా కదా. తెలుస్తుంది చెప్పు. ఎవరు తెచ్చుకోమన్నారు నేను ఇంకా చూసినవా సరే ఇవి ఇప్పుడు వాష్ చేయాలి కదా ఇంటికి వెళ్ళాక. అవసరం లేదు మరి స్మెల్ ఎట్లా పోతుందా? ఎండితే పోతుంది. ఎండకి ఎండబెట్టు గట్టి ఎండకు పోతుంది స్మెల్స్ అయితే ఇది చాలా బాగుంది కింద పెట్టి వేసి. సీజీ అరే స్టవ్ ఇంకా ఆఫ్ చేయండి. అరే నేను పెట్టినా ఇప్పుడే పెట్టినా. చెప్పాలి కదా. చెప్తేనే ఉంది నువ్వు అవతల నీకు ఎందుకంటే మన నువ్వు క్లాస్ చెప్పాలి కదా ఇప్పుడు. దీక్షిత క్లాస్ చెప్పాలి కదా నువ్వు ఇప్పుడు. చెప్తలేవు ఎందుకు ఇంకా. త్రీ కలర్స్ నాకు ఒక్కదానికి సీజర్ చంద్రలేఖ, అపర్ణ, శ్రీజ, నిఖిత, నికీష, ప్రణశ్రీ, నిక్షిత, మనశ్రీ, భావన, ఖ్యాతి, సాయి, అందరు ప్రజెంటా. అదే బాగానే ఏందబ్బా కొత్త పేరు అనిపిస్తుంది భవానీ భవానీ. భవానీ చూడండి భవానీ భావన